నమస్తే అందరికీ. ఆర్థిక వ్యవస్థలో భారతదేశం కుదేలవుతుందా, కొంతవరకు పుంజుకుంటుందా అన్న కోణంలో తీసుకుంటే చాలా వరకు కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుందన్నది విశ్లేషణ. ఈ విధానంలో భాగంగా ఏ రాష్ట్రం ఏ విధానాలతో ముందుకెళ్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం చాలా వరకు ఒక 10 సంవత్సరాలు వెనక్కు వెళ్ళిపోయినట్టే లెక్క. ఎందుకంటే 2014, 2019, 2024 10 సంవత్సరాల వ్యవధిలో దాదాపు ప్రతి ఒక్క పేద విద్యార్థి కానీ విద్యార్థులు కానీ లేదంటే కొంతవరకు పేదరికంలో ఉండే వ్యక్తులు కానీ అప్పటి నుంచి ఈ 10 ఏళ్ల వ్యవధిలో కూడా ఎక్కడ ఉండే వ్యక్తులు అలాగే ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర నుండి పురోగతి పూర్తిగా లేదు. అలాగే పురోగతి పక్కన పెట్టేస్తే ఈ రోజుటికి కూడా ఏ రోజుకు ఆ రోజు జీవన ప్రమాణాలతోనే జీవించే విధంగానే ఆ పేద వర్గాలు పేద జీవితాలు ఉన్నాయి. మరి రకరకాలుగా మేము అవి చేస్తాం ఇవి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వాలు నేటి పాలన వ్యవస్థలో చూస్తే ఎన్నో విధాలుగా వివక్షలతో కూడిన దాడులు, వివక్షలతో కూడిన విధానాలు, వివక్షలతో కూడిన సామాజిక స్పృహ లేని విధానాలతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప గతంలో ఒక విధ్వంసం జరిగింది, చాలా వరకు ఇబ్బందులు గురైనాయి, అది ఒక రాష్ట్ర సీఎం గారికి కూడా తెలియకుండా విధ్వంసాలు జరిగాయి అన్న ఒక అపోహ నేటి కాల పరిస్థితుల్లో కొంతవరకు మేలుకొని ప్రభుత్వం అప్కమింగ్ మంచి వ్యవస్థతో మంచి వ్యక్తులతో ముందుకు వెళ్ళే విధంగా మీ ఆలోచన విధానాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి విధానాలతో ముందుకెళ్లాలని బహుజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాలని తెలియజేస్తాం.